హాయ్ హలో దిస్ ఈస్ నేషనల్ కంప్యూటర్స్ నంద్యాల్. ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో దేనికి సంబంధించి అంటే డేటా స్ప్లిట్ చేయడం ఎలా. డేటా స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చి 31న ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అయి ఉన్నాం. మన లాస్ట్ ఇయర్ అకౌంట్స్ అంటే 2024 యొక్క అకౌంట్స్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025 యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా మూవ్ చేయడం ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చాలామంది కొత్త కంపెనీ చేసి దాంట్లో కొత్తగా లెడ్జర్స్ని, స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేసేసి ఇలా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆల్రెడీ మనకున్న కంపెనీ యొక్క డీటెయిల్స్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా ఎలా చేంజ్ చేయాలి, ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఇక్కడ కరెంట్ పీరియడ్ని చేంజ్ చేద్దాం. ఆల్రెడీ నాకు ఇక్కడ కరెంట్ పీరియడ్ 1st ఏప్రిల్ 2025, 31st మార్చ్ 2026లో ఉంది. ఒకవేళ మీకు ఇక్కడ 1st ఏప్రిల్ 24, మార్చ్ 31st 25లో కనుక ఉన్నట్లయితే ఆల్ట్ F2 చేంజ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రమ్ దగ్గర మనకి 1st ఏప్రిల్ 2025, 31st మార్చ్ 2026గా ఫస్ట్ పీరియడ్ని చేంజ్ చేసుకోండి. ఇలా పీరియడ్ని చేంజ్ చేసుకున్న తర్వాత మనం డేటా స్ప్లిట్ చేద్దాం. డేటా స్ప్లిట్ చేయడం ఎలా? ఇప్పుడు నేను గీతా కంప్యూటర్స్ 2425 అనే కంపెనీ యొక్క డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నా. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్లోజింగ్ బ్యాలెన్సెస్ 25-26కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా అవ్వాలి. ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఆల్ట్ Y డేటాకి వెళ్ళేసి స్ప్లిట్ అనే ఆప్షన్ తీసుకొని మనం డైరెక్ట్గా స్ప్లిట్ చేయకూడదు. స్ప్లిట్ చేసే ముందు మన దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. వెరిఫై డేటా ద్వారా చెక్ చేద్దాం. వెరిఫై డేటా, ఏ కంపెనీ యొక్క డీటెయిల్స్ మనం వెరిఫై చేస్తున్నామో కంపెనీని సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. నో ఎర్రర్స్ ఫౌండ్, మన దాంట్లో ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఎర్రర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ మనం డేటా స్ప్లిట్ డేటా స్ప్లిట్ ఇక్కడ మనం గమనించి చూస్తే స్ప్లిట్ ఫ్రమ్, మనం డేటాని ఎప్పటి నుంచి స్ప్లిట్ చేయాలి? 1st ఏప్రిల్ 2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. స్ప్లిట్ కంపెనీ ఓన్లీ స్ప్లిట్ డేటాని చూస్తారా, బిఫోర్ స్ప్లిట్ డేటా చూస్తారా, ఇంటూ 2 కంపెనీస్ చూస్తారా అంటే మన గీతా కంప్యూటర్స్ 2024, 25, 26 రెండు కంపెనీస్ని చూద్దాం. ఇలా రెండు కంపెనీస్ చూపిస్తుంది. ఫస్ట్ కంపెనీ ఇది ఒక డూప్లికేట్ కంపెనీనే, ఆల్రెడీ మనకున్న కంపెనీనే ఫస్ట్ కంపెనీ డూప్లికేట్గా వస్తుంది. ఈ సెకండ్ కంపెనీ ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకోవాల్సిన 25 ఇయర్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ యొక్క 25 యొక్క కంపెనీ ఎస్. ఈ 4 స్టెప్స్ మనకి కంప్లీట్ అవ్వాలి. ఈ 4 స్టెప్స్ మనకి కంప్లీట్ అయిన తర్వాత ఇది యాక్చువల్గా నా 24, 25 దాని యొక్క డూప్లికేట్ కంపెనీ 1st ఏప్రిల్ 24. ఇప్పటి నుంచి మనం కంటిన్యూ చేసుకోవాల్సిన 25 యొక్క కంపెనీ ఇది. కాకపోతే ఇక్కడ నాకు 24, 25 నేమ్ తీసేసి 25, 26గా చేంజ్ చేసుకోవాలి అంటే కంపెనీ ఆల్టర్, ఏవైతే ఇప్పుడు మనం 25 కదా చేంజ్ చేయాల్సింది అది సెలెక్ట్ చేసుకొని ఎండ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఎండ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన కర్సర్ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ఈ డేటాను మనం ఇలా తీసేసి అక్కడ నేమ్ని మనం ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు. కంపెనీ నేమ్ మారిస్తే ఆటోమేటిక్గా మెయిలింగ్ నేమ్ చేంజ్ అవుతుంది. దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు ఈ 24, 25 అనే ఆల్రెడీ ఇది డూప్లికేట్, మనకి ఇది కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, బట్ నాకు ఇది అవసరం లేదనుకుంటే డిలీట్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేసుకొని ఆల్ట్ D
డిలీట్ చేసా. ఇది నా లాస్ట్ ఇయర్వి. ఇప్పుడు నేను చేయాల్సిన ఈ ఫైనాన్షియల్ ఇయర్వి. ఇక్కడ మనం గమనించి చూస్తే బ్యాలెన్స్ షీట్ అలాగా ఇవ్వండి. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో నాకు ఈ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద చేంజ్ అయిపోతాయి. మనం లెడ్జర్ చెక్ చేసుకోవచ్చు. ఏ బ్యాలెన్సెస్ అయినా కానీ మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇయర్కి చూపిస్తూ ఉంటుంది. ఇది మన ఈ వీడియో డేటాని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మూవ్ చేయడం ఎలాగా అనేది. థ్యాంక్ యూ.